నమస్కారం. జిల్లా సమాచార లేఖకు స్వాగతం. నల్గొండ పట్టణం సమీపంలోని ఆర్జాల బావిలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రబీ మొదటి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో వరి ఎక్కువగా ఉత్పత్తి అయ్యే నల్గొండ జిల్లాలో 375 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, ధాన్యం రాకను బట్టి కొనుగోలు కేంద్రాల సంఖ్యను పెంచుతామని వివరించారు. జిల్లాలో ధర్తీ ఆభా జనజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ పథకం కింద ఎంపికైన తిరుమలగిరి సాగర్ మండలం రంగుండ్ల తండాలో మౌలిక వసతుల కల్పనకై కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో ధర్తీ ఆభా జనజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ పథకంపై జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ రంగుండ్ల తాండాలో జలజీవన్ కింద పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ద్వారా 10 మీటర్ల లోతున వాననీటి కట్టడాలు, గ్రామంలో అన్ని ప్రభుత్వ సంస్థల్లో సోలార్ లైట్ల ఏర్పాటు, సోలార్ పంపుల ఏర్పాటు, లైబ్రరీ వంటి పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి విస్తరణలో భాగంగా ఆసుపత్రిలో క్రిటికల్ కేర్ యూనిట్ ను ఏర్పాటు చేశారు. గతంలో 700గా ఉన్న అవుట్ పేషెంట్ల సంఖ్య 1300కు పెరగడంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి రెఫరల్ కేసులు ఎక్కువగా వస్తుండటంతో క్రిటికల్ కేర్ యూనిట్ ను ఏర్పాటు చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా సుమారు 200 కోళ్ల ఫారాలు ఉండగా మార్చి మొదటి వారంలో జిల్లాలోని చిట్యాల మండలం గుండ్రాపల్లి వద్ద ఉన్న ఒక కోళ్ల ఫారంలో తొలి బర్డ్ ఫ్లూ కేసు నమోదైంది. అత్యధికంగా కోళ్ల ఫారాలు ఉండే చౌటుప్పల్, చిట్యాల, భూదాన్ పోచంపల్లి ప్రాంతాల్లో లక్షల్లో కోళ్లు ఈ మహమ్మారి సోకి మృత్యువాత పడ్డాయి. దీంతో బర్డ్ ఫ్లూ నిర్ధారణైన గుండ్రంపల్లి, పోచంపల్లి, చిట్యాల, చౌటుప్పల్ ప్రాంతాల్లో 1 కిలోమీటర్ వరకు రెడ్ జోన్ గా ప్రకటించి పర్యవేక్షిస్తున్నట్లు జిల్లా పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు రమేష్ తెలిపారు. కిశోర బాలికలు, గర్భిణులు, బాలింతలు తీసుకోవాల్సిన పౌష్టికాహారం, వైద్య చికిత్సలు, ఇతర జాగ్రత్తలపై జిల్లా వైద్యారోగ్య శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ సంయుక్తంగా అవగాహన సదస్సును నిర్వహించాయి. జిల్లాలోని గుడిపల్లి మండలం ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో మాట్లాడుతూ భావితరాల భవిష్యత్తు గర్భిణుల చేతుల్లోనే ఉందని, వారు తీసుకునే ఆహారం, జాగ్రత్తలపైనే పుట్టబోయే బిడ్డల ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని కలెక్టర్ అన్నారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందని, అందువలన ప్రతి మహిళ తప్పనిసరిగా పౌష్టికాహారాన్ని తీసుకోవడంతో పాటు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలను చేయించుకోవాలని సూచించారు. రైతులు పండించిన పంటలకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరల చట్టం చేయాలని, అన్ని రకాల ధాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం బోనసు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ ఉత్పత్తి ఖర్చులకు 50% కలిపి మద్దతు ధరలు నిర్ణయించాలన్న ప్రతిపాదనను కేంద్రం విస్మరించిందని విమర్శించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు జిల్లాలోని గ్రామాల్లో 90% ఆస్తి పన్ను వసూళ్లు జరిగినట్లు నల్గొండ జడ్పీ సీఈఓ ప్రేమ్ కరణ్ రెడ్డి తెలిపారు. ఆస్తి పన్నులు, తాగునీరు, గ్రామీణ ఉపాధి పథకంపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఆస్తి పన్ను వసూలు లక్ష్యం 20.14 కోట్ల రూపాయలు కాగా ఇప్పటివరకు 19.98 కోట్ల రూపాయలు వసూలయ్యాయని తెలిపారు. నల్గొండ జిల్లాలో 10వ తరగతి ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ఒక మైనర్ బాలుడితో సహా 11 మందిపై పోలీసులు కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. నకిరేకల్ మండల కేంద్రంలోని ఓ పరీక్షా కేంద్రంలో మార్చి 21న జరిగిన తెలుగు 1 ప్రశ్నపత్రాన్ని కిటికీ బయట ఉన్న వ్యక్తి ఫోటో తీసి వాట్సాప్లో షేర్ చేశాడు. దీనిపై మండల విద్యాశాఖాధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇన్విజిలేటర్ను సస్పెండ్ చేయడంతో పాటు పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ అధికారిని విధుల నుంచి తప్పించి శాఖాపరమైన విచారణ చేపట్టారు. మైనార్టీల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రంజాన్ సందర్భంగా జిల్లా కేంద్రంలోని మదీనా మసీద్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో మంత్రి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ నల్గొండలో 140 కోట్ల రూపాయలతో లతీఫ్ సాబ్ గుట్టకు డబుల్ రోడ్ వేస్తున్నట్లు తెలిపారు. లతీఫ్ సాబ్ గుట్ట పక్కనే ఉన్న బ్రహ్మంగారి గుట్టను కలుపుతూ రోప్ వే ఏర్పాటు చేస్తామని, దీంతో ఇక్కడ టూరిజం అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.